ఏపీలోని కూటమి ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకంలో కొత్త అప్డేట్ ఇచ్చిందండి. తల్లికి వందనంలో కోతలు విధిస్తారంటూ అర్హులు వీరేనంటూ ఒక నిబంధనలు జారీ చేసినట్లుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది. మరి ఆ వార్తలో నిజమెంతో అబద్ధమెంతో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఏపీ ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకం అమలుపై కసరత్తు అయితే ప్రారంభించింది. లబ్ధిదారులు ఆర్థికంగా భారం, దానిపైన లెక్కలు ఎంత అవుతాయనే వాటికి సిద్ధం చేస్తూ ఉంది. తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు అయితే హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే అండి. తాజాగా ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో లబ్ధిదారులకు ఒక ఏడాది పథకం అయితే మిస్ అయినట్లే. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేసిందంటూ ఒక గాసిప్ న్యూస్ అయితే హల్చల్ చేస్తూ ఉంది. అయితే అమలుపై కసరత్తు వైసీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం అయితే తల్లికి వందనంగా పేరు మార్చేసింది. వైసీపీ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పి పాఠశాలల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత 14,000 ఆ తర్వాత 13,000 చొప్పున అమలు చేసింది మనకు తెలిసిందే. కూటమి పార్టీల నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. జూన్లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుందంటూ చెప్తున్నారు. 2024లో పథకం అమలు చేయకుండా 2025 జూన్లో అమలు చేయాలని డిసైడ్ అయింది. ఖర్చులు లెక్కలు విషయానికి వస్తే ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాలో నిధులు జమ చేయనుందండి. దీంతో ఇక నుంచి ప్రతి ఏటా అమలు చేసినా సరే 4 ఏళ్ల పాటు ఈ పథకం అమలు కానుందండి. లబ్ధిదారులకు ఒక ఏడాది నిధులు కోత పడనున్నాయి. 2024-2025 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69,16,000 మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తెలిసినట్లుగా సమాచారం. ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% ఆధార నిబంధన అయితే కొనసాగనుంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం అయితే కసరత్తు చేస్తూ ఉన్నారండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే అసలు విషయం ఏంటంటే ఈ పథకానికి అమలుకు సంబంధించి విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తుంటారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్లు విద్యుత్ కలిగిన వారు, కారు కలిగిన వారు, వారిని అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల స్థలం కలిగిన వారు ఈ పథకానికి అనర్హులుగా తేల్చేందుకు సిద్ధమైందంటూ ఒక గాసిప్స్ వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఈ కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉందని చెప్తున్నారు. అయితే విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనే స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టం వచ్చినా అర్హతలు, మార్గదర్శకాలపైన లబ్ధిదారులు ఉత్కంఠ అయితే పెరుగుతుందండి. కానీ ఇది నిజమా కాదా అని తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గా ఎలాంటి వార్త రాలేదండి. న్యూస్ ఛానల్లో, యూట్యూబ్లో, వెబ్సైట్లో వచ్చినటువంటి వార్తగానే పరిగణించాలి. ఇంకా అయితే కూటమి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వార్తను ప్రచురించలేదు. చూద్దాం ముందు ముందు ఈ తల్లికి వందనంలో ఎలాంటి నిబంధనలు విధిస్తారో.